ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమ్మా తినకుండా ఎందుకున్నావు తల్లి? తినమ్మా, తిన తులసి. ఎందుకమ్మా కడుపు మార్చుకుంటావు? ఏమైంది తులసి? ఎందుకు తినకుండా ఉన్నావు? ఇంట్లో వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు చేసిన పనులు చూస్తుంటే ఎలా వదిన తినాలనిపిస్తుంది. ఇదిగో ఈ స్వీట్ తినమ్మా. చాలమ్మా, కడుపు నిండిపోయింది. ఎన్నాళ్ళు పెళ్ళవక పుట్టింట్లో ఉండి బాధ పెట్టాను. ఇప్పుడు పెళ్ళయి అత్తగారింటికి వచ్చినా కూడా ఇలా మిమ్మల్ని బాధ పెడుతున్నాను. అమ్మా తులసి, నన్ను క్షమించండి. అమ్మా, మా గురించి నువ్వేం బాధపడకు తులసి. నీ సంతోషమే మాకు సగం బలం. నువ్వది గుర్తు పెట్టుకుంటే చాలు. అయినా మా మధ్యతరగతి తల్లిదండ్రులు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాల్సిందేనమ్మా. బాధల్ని బాధ్యతలుగా స్వీకరించాల్సిందే. జాగ్రత్తమ్మా. కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. నువ్వు టైంకి పోంచి. వస్తావు? జాగ్రత్త తల్లి. అలాగే. ఈ లెటర్ ఎలాగైనా జానుకి చేరాలి. ఏంట్రా ఇది? జానుకి జై గురించి నిజాలు చెప్పి జానుని సేవ్ చేద్దామంటే కలవడం అస్సలు కుదరట్లేదు. ఫోన్ ద్వారా కూడా సరిగ్గా కమ్యూనికేట్ అవ్వట్లేదు. కానీ ఈ లెటర్ వాడికి దొరికిపోతే? పర్లేదులేరా, అందులో జానుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఎగ్జామ్స్ రాయడానికి తను పక్కాగా వస్తుంది కాబట్టి కాలేజ్లోనే తన్ని కలిసి ఆ జైగాడి అసలు రూపం బయట పెడతాను. రే, జాగ్రత్తగా ఇవ్వు. సరేరా, నేను చూసుకుంటా కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం ఇక్కడ ఆగిపోతే ఎంత బాగుంటుందో కదా జాను. కొరియర్. జాను వెయిట్, నేను వెళ్ళి చూసొస్తాను. ఉండండి సార్, నేను చూసి వస్తాను. ఆగండి. ఇది మా కాలేజ్ నుంచి వచ్చింది. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, డే టైం డీటెయిల్స్ అన్ని పంపించారు. ఎగ్జామ్సా? అవును సార్.
ఆ మధ్య ఫీజు కూడా కట్టాను కదా. ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్స్ ఏం రాస్తావు? వదిలే జాను. లేదు సార్, ఎగ్జామ్ రాయకుంటే నెక్స్ట్ కంటిన్యూ చేయలేను కదా. మీకు తెలుసు కదా సార్, నాకు చదువు అంటే చాలా ఇష్టమని. అది కాదు జాను. సార్, మీరు కూడా పెళ్ళయ్యాక చదువుకుంటానంటే ఒప్పుకున్నారు కదా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సరే జాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎగ్జామ్స్ రాసి చదువు కంటిన్యూ చేయడానికి మీరు ఒప్పుకున్నారు. ఇవాళ నేను డబుల్ హ్యాపీ సార్. నీ సంతోషం కోసం నేను దేనికైనా ఒప్పుకుంటాను జాను. మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే దేనికైనా వెనుకాడను. హాయ్ ఖుషి, నీకోసం నేనేం తెచ్చానో చూడు. ఖుషి, నీకు ఇష్టమైన చాక్లెట్ తీసుకొచ్చాను, చూడమ్మా. ఖుషి, ఏమైందమ్మా? ఎందుకలా డల్గా ఉన్నావు? ఫ్రెండు, ఇందాక అమ్మమ్మ, తాతయ్య, హరీష్ మామ, వాణి ఆంటీ వచ్చారు. అవునా? ఏరి, ఎక్కడున్నారు? తిట్టి పంపిస్తే ఇక్కడెందుకుంటారు? తిట్టారా? అవును ఫ్రెండు. అసలేం జరిగిందమ్మా? పాపం ఫ్రెండు, తులసికి ఇద్దామని చీర తెచ్చారు. అది ఇవ్వనివ్వలేదు వీళ్ళు, తిట్టి పంపించేశారు. తులసి ఎక్కడుంది? పైనంది ఫ్రెండు. సరే, నువ్వు ఈ చాక్లెట్ తింటూ ఉండు, నేను తులసితో మాట్లాడొస్తాను, సరేనా? తీసుకో, తింటూ ఉండు. ఖుషి జరిగిందంతా చెప్పింది. ఐఎమ్ సారీ తులసి. మీరెందుకండి సారీ చెప్తున్నారు? మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చిందే ఇందుకోసం కదా. నేనెందుకు ఇలా జరగాలని కోరుకుంటాను తులసి? లేకపోతే ఏంటి చెప్పండి? ఈ తాళి కడితే నేను మీ సొంతం అవుతాను అని అనుకుంటున్నారే తప్ప, దీనివల్ల నేను ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా?